బెల్లం జీడిపప్పు మీకు ఈజీగా ఎలా చేసుకోవాలో ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. అది చూపిస్తాను రండి. జీడిపప్పుతో మీకు ఏం చేయాలనో చూపిద్దామని ఇప్పుడు పెట్టానండి కప్పులే. ఇట్లా పెద్ద జీడిపప్పు తీసుకోండి. బెల్లం జీడిపప్పు అంటారు దీన్ని. షాపులలో మనకు దొరుకుతుంది. అది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చని మీకు చూపిస్తాను. కానీ ఇట్లా పెద్దవి తీసుకోండి, బాగుంటాయి. బెల్లం ఒక కప్పు, ఇది ఒక కప్పు. ఇప్పుడు ఎట్లా చేయాలో మనం చూద్దాం రండి. స్టవ్ వెలిగించానండి. ఖాళీ పెన్నం అండి, ఏమి లేదు, ఉట్టి పెన్నం పెట్టాను. ఈ జీడిపప్పులు చెప్పాను కదా మీకు ఒక కప్పు అని. ఇప్పుడు ఇవి కొద్దిగా వేడి చేసుకుందాం. ఎక్కువ లేదు, ఓకే, లైట్గా. కొద్దిగా 2 మినిట్స్ అంతే. ఆయిల్ నూనెలా ఏం లేకుండా ఇది మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా ఈజీ అండి. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు, 10 మినిట్స్లో. కొద్దిగా గోరువెచ్చగా అయితే చాలండి. ఇట్లా చేయబెట్టి చేసినామంటే మనకు తెలిసిపోతుంది వేడి. చాలండి, ఫ్లేమ్ తగ్గిస్తాను. మళ్ళీ ఇదే పెన్నం వాడదాం. ఇది తీసి కప్పు బెల్లం అని చెప్పాను కదండి, ఈ కప్పు బెల్లం, కప్పు జీడిపప్పు వేసాను, కప్పు బెల్లం. ముద్ద బెల్లం తీసుకోండి, ఇట్లా కలర్ వస్తే చాలా బాగుంటుంది. అచ్చు బెల్లం తీసుకున్నామనుకోండి బాగుండదు, తెల్లగా చక్కెరలాగా ఉంటుంది. నీళ్లు దీనికి ఎక్కువ పట్టవండి. ఇదో ఈ గరిటె చూపిస్తున్నాను చూడండి, ఊరికే ఒక గరిటెతో చాలు. ఎందుకంటే ఎక్కువ పట్టవండి. మనం ఎంత నీళ్ళు ఎక్కువ వేసామో పాకం అంతా లేట్ అయిపోతుంది, ఇట్లే కరిగిపోతుంది చూడండి. బాగా అంతా కరగనిద్దాం. బెల్లం అంతా చూడండి ఉంటలు కరిగిపోయింది కదా. ఇది బాగా కరిగి ఉంట రావాలన్నమాట. ఒక ప్లేట్లో ఇట్లా నీళ్ళు వేసి పెట్టుకోండి. ఇట్లా నీళ్ళు వేసి పెట్టుకొని దీంట్లో ఉంట రావాలి మనకి. ఇట్లా ఉడకనియండి బాగా. చూడండి నీళ్ళు కొంచెం వేసినా కానీ మనకి ఎంత ఇది వచ్చిందో పాకం బెల్లం. చూడండి అంతా కరిగింది. ఇప్పుడు ఉంట పాకం ఒక 2 సార్లు అట్లా అట్లా వేసుకుంటా చూడండి. ఇంతకుముందు వేసి చూశాను. ఇది చూడండి, ఇదో ఇట్లా దగ్గరికి ఇట్లా ఉంట రావాలి. కరెక్ట్గా వచ్చింది ఉంట. చూడండి ఇట్లా నీళ్ళలో వేస్తే ఇట్లా ఉంట వస్తుంది. వేసేస్తాము. ఫ్లేమ్ తగ్గించానండి. ఒక స్పూన్ నెయ్యి వేద్దామండి. తర్వాత నెయ్యి వేసి ఈ జీడిపప్పు పక్కన వేయించి పెట్టుకున్నాం కదా లైట్గా, ఇవి కూడా వేసేస్తాం. ఇట్లా కలుపుకుందాం. ఇదంతా ఇది అయిపోతుందండి. కొంచెం ఫ్లేమ్ పెద్దగా చేశాను. జీడిపప్పు వేసాను కదా, నెయ్యి వేసాను. దీంట్లో వేరే కలుపుకుంటే అంత బాగుండదండి. ఉట్టి జీడిపప్పు, బెల్లం జీడిపప్పు అన్నాం కాబట్టి ఉట్టి జీడిపప్పు ఉంటేనే బాగుంటుంది. షాప్లో లాగానే ఉంటుంది చూడండి. కలపండి బాగా. ఇట్లా కలుపుతూనే ఉండండి. ఎందుకంటే ఇదంతా మిక్స్ అయిపోవాలి, బాగా గట్టి కావాలి. ఈ బెల్లము ఇది ఇట్లా
ఇప్పుడు స్టవ్ కట్టేసి ఉట్టిగానే కలిపేద్దామండి ఒక 5 నిమిషాల సేపు. ఇట్లా వేడి మీద ఉంటే ఇది గట్టిగా కాదు కాబట్టి స్టవ్ కట్టేస్తున్నా. చూడండి, ఇంక ఇప్పుడు ఇట్లా కలుపుతూ ఉందాం. ఇట్లా కలుపుతూ ఉంటే ఒక 5 నిమిషాలు ఇది గట్టిగా అయిపోతుంది. ఇట్లాగే కలుపుతూనే ఉండండి ఓ 5 మినిట్స్. చూడండి ఇట్లా అప్పటికి ఇప్పటికి చూడండి తేడా. ఇట్లా కలుపుతూ ఉంటే కలర్ కూడా వస్తుంది. ఇది బెల్లం కూడా చల్లగా అయిపోయి దీనికి బాగా జీడిపప్పుకి పట్టుకుంటుంది. ఇంకొక 5 నిమిషాలు అందామండి. ఇట్లాగే కలపండి. చూడండి, మీకు అప్పుడు చూపించినప్పటికి ఇప్పటికి అంతా చూడండి గట్టిగా అయిపోయింది. చూడండి ఇట్లా బాగా ఏమంటే కలిపితే కలర్ కూడా బెల్లము కలర్ వస్తుంది. చూడండి, మనం అంతా షాప్లో లాగానే ఉంటుంది కలర్. చూడండి, ఇప్పుడు ఒక ప్లేట్కి ఈ ప్లేట్ తీసుకున్నాం కదండి, కొంచెం నెయ్యి పూసి దీంట్లో పోసేద్దాం. అట్లా దీంట్లో పూసి ఒక 2 మినిట్స్ ఉండిద్దాం. ఆరిపోతుంది, మామూలు అయిపోతుంది. నెయ్యి పూసాను కదా, చూడండి వేసేస్తాం అంతా. నెయ్యి పూసినాం కాబట్టి ఆ ప్లేట్కి అతుక్కోదన్నమాట. మొత్తం వేసేద్దామండి. ముందు ఇదంతా వేసేస్తే మనకు బెల్లం ఇక్కడంతా నిలిచిపోయి ఉంటుంది కదా పెన్నంలో, నీట్గా అనేసి వేయండి. వేసి ఇక్కడ కలిపేద్దాం. ఈ జీడిపప్పును ఈ బెల్లం ఎగస్ట్రా వచ్చింది కదా పెన్నంలో అంత ఇట్లానే ఇద్దాం. చూడండి, బెల్లం కదా అంతా. బెల్లం జీడిపప్పు రెడీ అండి. ఇదిగో ఓ 2 మినిట్స్ ఉన్నాక మళ్ళీ కొంచెము ఈ చెక్కదో ఏదో ఒకటి ఇట్లా చిన్నదాంతో అడుగుది ఇట్లా పైకి అనేద్దాము. అప్పుడు మామూలు జీడిపప్పు అయిపోతుంది. చెక్క ఉన్న ఏదైనా సరే మీ ఇష్టం. ఇట్లా అడుగు నుంచి ఇట్లా అనేసేయండి. ఎందుకంటే లేకపోతే అడుగునంతా బెల్లం కూర్చుంటుంది. ఇది చూడండి, ఇట్లా నెయ్యి పూసాం కాబట్టి మీకు అతుక్కోదండి, నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఇదా ఇలాగా. మన బెల్లం జీడిపప్పు పాకం రెడీ అయిపోయింది. చూడండి, ఇంకో 2 నిమిషాలు ఉన్నాయంటే చూడండి ఇలా వచ్చేస్తుంది. హ్యాపీగా తినవచ్చు. బెల్లం జీడిపప్పు రెడీ అయిందండి. చూడండి, యమ్మీ యమ్మీ బెల్లం జీడిపప్పు రెడీ. పిల్లలకి ఎంతో ఇష్టమైన బెల్లం జీడిపప్పు. ప్రతిసారి మనం స్వీట్ షాప్ పోయి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. టైం ఈజీగా బెల్లం జీడిపప్పు ఎట్లా చేసుకుంటున్నారో చూడండి. చాలా బాగుంది. Subscribe everybody.